అందని ప్రమాదం ఇది. హైవేపై సాఫీగా వెళ్లిపోతున్న వాహనాలు ఒక్కసారిగా భారీ కుదుపునకు గురయ్యాయి. అత్యంత వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పలు వాహనాల మీదికి దూసుకెళ్లింది. మొదట ఈ లారీ వెనక నుంచి బలంగా ఒక ట్రక్కును ఢీకొట్టడంతో ఆ ట్రక్కు మరో లారీని ఢీకొట్టింది. దీంతో ముందు వెళుతున్న ఆ లారీ అడ్డంగా తిరిగి బ్రిడ్జి మీద నుంచి కిందకి పడిపోయింది. ఇక ప్రమాదానికి కారణమైన లారీ కింద ఒక కారు నలిగిపోయింది. లారీకి నుజ్జైన కారుకి మంటలు వ్యాపించాయి. మరో ట్రక్కు, కారు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూరు ఘాట్ రోడ్డులో బుధవారం జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూరు ఘాట్ రోడ్డు ప్రమాదకరమని అందరూ చెబుతుంటారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతుంటారు. అలా మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఇంత ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. లారీ డ్రైవర్ చేసిన తప్పుకి కారులో వెళుతున్న వారు బలైపోయారు. కారులో ఉన్న 4 సజీవ దహనమయ్యారు. మరో కారు కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా దెబ్బతింది. హైవేపై ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. తొప్పూరు ఘాట్ సెక్షన్లో హైవే ఎలివేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ధర్మపురి డిఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ హైవే ఎలివేషన్ పనులు పూర్తయితే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.